బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది బలపడి హుదూద్ కంటే తీవ్ర తుఫానుగా ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వస్తుందని పుకార్లు వినిపిస్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంత తెలుసుకుందాం పదండి. నమస్తే, నేను జర్నలిస్ట్ వేణులంక. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకు అందిస్తాను. కానీ నా వీడియోలు మీ వరకు చేరాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ సంవత్సరం తుఫాన్లు, భారీ వర్షాలు వణికిస్తున్నాయి. 2023 సంవత్సరంలో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజ్ లాంటి కీలక ప్రాజెక్టులంటి అడుగంటిపోయాయి. కానీ 2024 వర్షాకాలంలో పరిస్థితి అందుకు పూర్తిగా రివర్స్ అయిపోయింది. ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిచాయి. ఇక కృష్ణానదికి రికార్డు స్థాయిలో వరదొచ్చింది. సాధారణంగా మురికి కారలా కనబడే బుడమేరు ఒక్కసారిగా పొంగి పొర్లి విజయవాడ నగరాన్ని ముంచేసింది. ఆ తర్వాత నవంబర్ ఆఖరి వారంలో ఫెంజల్ తుఫాను తీరం వైపుకు దూసుకొచ్చినప్పటికీ అది పాండిచ్చేరి, చెన్నై మధ్య తీరం దాటింది. దీనివల్ల మన రాష్ట్రానికి పెద్ద ముప్పు తప్పింది. దక్షిణ కోస్తాలోని నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం ప్రభావంతో డిసెంబర్ 11, 12 తేదీల్లో రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ సంస్థ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పలు వార్తా సంస్థలు, సోషల్ మీడియాలో ఇది హుదూద్ కంటే భారీగా విరుచుకుపడే తుఫాన్ అవుతుంది, రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని ప్రచారం చేస్తున్నారు. కానీ ఈ వార్తలో ఎంత మాత్రం వాస్తవం లేదు. బంగాళాఖాతంలో ప్రస్తుతం అల్పపీడనం ఏర్పడి అది ఎటూ కదలకుండా 2 రోజులుగా అక్కడే కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ చెప్తుంది. వాస్తవానికి ఇది ప్రస్తుతం తీరం వైపుకి వస్తుందా లేదా అనేది కూడా కొంత అనుమానంగానే ఉంది. వాతావరణ నిపుణులు చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఇది తీరం వైపుకు రావడానికి మరో 4 నుండి 5 రోజులు, అంటే 15వ తేదీ సమయానికి ఇది అల్పపీడనంగా శ్రీలంక అలాగే తమిళనాడు తీరాలకు దగ్గరగా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైతే ఇది తీరాన్ని తాకుతుందో లేదో కూడా వాతావరణ నిపుణులు అంచనా వేయలేకపోతున్నారు. ఫేమస్ వెదర్ బ్లాగర్ అయిన ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ ఈ అల్పపీడనం గురించి ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. అందులో మీడియాలో వస్తున్న వార్తా కథనాలపై ఆయన సెటైర్ వేశారు. ఇది అల్పపీడనం మాత్రమే, తీరం దాటే అవకాశాలు ఉన్నాయో లేదో కూడా ఇప్పుడు చెప్పలేం. అసలు ఆంధ్రప్రదేశ్ దగ్గర తీరం దాటుతుందో లేదో కూడా అసలు చెప్పలేం. కానీ మీడియాలో హడావిడి చేసిన ప్రతిసారి తుఫాన్లు మనకు దూరంగా వెళ్తాయి. నిజంగా హుదూద్ లాంటి పెను తుఫాన్లు వచ్చినప్పుడు ఎవ్వరూ పెద్దగా అలర్ట్ చేయరని ఆంధ్రప్రదేశ్ వెదర్మ్యాన్ సాయి ప్రణీత్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ రైతులకు కొన్ని హెచ్చరికలు అయితే జారీ చేసింది. అలాగే రైతులను వీలైనంత త్వరగా వరి కోతలు పూర్తి చేసుకోవాలని చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైతం రైతులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అలాగే వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులను రైతులకు సహాయం చేయమని, రైతుల వరి తడిచిపోకుండా టార్పాల్ పట్టాలు లాంటివి కూడా అందించాలని చెప్తున్నారు. 2024 సంవత్సరం మాత్రం అటు అల్పపీడనాలు, భారీ వర్షాలు, తుఫాన్లతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ఇబ్బందికర పరిస్థితులను తెచ్చిపెట్టిందని మనం చెప్పచ్చు. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీ వేణులంక.